హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పుచ్చకాయతోటి జ్యూస్ చేసుకుందాము. పుచ్చకాయ షర్బత్ చాలా బాగుంటుంది. ముందుగా పుచ్చకాయ ముక్కని ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఫస్ట్ ఇలా నిలువుగా గీట్లు గీసుకున్నాక తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల పీసెస్ అన్నీ కూడా ఒకేలాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా కట్ చేసుకుని వీటిని ఆ పీసెస్ అనేది పళ్ళెంలోకి వేసుకొని ప్లేట్లోకి వేసుకొని సీడ్స్ తీసేసేయాలి. చూడండి, ఇలా వచ్చేసినాయి కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ని శుభ్రంగా కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇందులోకి ఒక 1/2 కప్పు షుగరు, అలానే మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకొని ముందే నానబెట్టుకున్న చియా సీడ్స్ వేస్తున్నాను. సబ్జా సీడ్స్ కాదు, చియా సీడ్స్ వేసేసుకొని షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యింది కలిపేసుకొని ఇప్పుడు ఇలా కలిసిపోయిన తర్వాత దీన్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయ షర్బత్ రెడీ అయిపోయింది. అలానే దీంట్లో కొంచెం షుగర్ని తీసేసుకొని షుగర్ యాడ్ చేసేసి రోజ్ సిరప్ వేసేస్తే ఇది మొహబ్బత్ కా షర్బత్ అవుతుంది. చూసారు కదండి, ఇంతేనండి. చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది. మీరు కూడా ఈ పుచ్చకాయ జ్యూస్ని లేదా ఈ పుచ్చకాయ షర్బత్ని ట్రై చేయండి. మండే ఎండలకి కడుపు అంతా చల్లగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.